అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. ఆటోలో విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటాడు సూర్య. ముందుగానే తాను ఫారిన్ వెళ్ళిపోతున్నాను అన్న విషయం ఫ్రెండ్స్ అయినటువంటి నవీన్ కృష్ణలకు చెప్పటంతో అక్కడే ఉంటారు ఇద్దరు. విచారంగా, ఎందుకురా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అంటాడు నవీన్. అవును నవీన్, ఇక్కడ నేను ఉండటానికి ఏమీ మిగలలేదు అంటాడు నిరాశగా సూర్య. అలా మాట్లాడుకురా సూర్య, మేమంతా నీతో ఉన్నాం అంటాడు కృష్ణ ఓదార్పుగా. ఉండి ఏం లాభంరా? మీకు కూడా తెలుసుగా నేను చందుని ఎంతగా ప్రేమించాననేది. కానీ మా నాన్న నా నుండి నా చందుని, నా ప్రేమను దూరం చేశాడు అని కోపంగా అంటాడు. ఇంతలో సూర్య లగేజ్తో గేటుకు చేరుకుంటాడు. నవీన్ కృష్ణ అతనితో పాటు ఉంటారు. ఇక వెళ్ళాలి అని నిట్టూర్పుతో చెబుతాడు సూర్య. నవీన్ భుజం తడుతూ, జాగ్రత్త సూర్య, నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో మాకు తెలుపుతూ ఉండాలి, ఫోన్ చేస్తూ ఉండు అంటాడు. సరేరా, తప్పకుండా కాల్ చేస్తాను. "హం, కానీ నా జీవితంలో ఇక చెప్పటానికి ఏముంటుంది అని నొప్పిగా నవ్వుతూ అంటాడు సూర్య. కృష్ణ ఆవేశంగా, అలా మాట్లాడకు సూర్య, నీ జీవితం ఇప్పుడే మొదలైంది, ఇది ఒక కొత్త అధ్యాయం అంటాడు. కొత్త అధ్యాయమా? నా జీవితంలో ప్రేమ లేకుండా ఇంకేముంటుంది అంటాడు. ప్రేమ ఒక్కటే జీవితం కాదు సూర్య, నీకు కెరీర్ కూడా ఉంది అంటాడు నవీన్. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. సూర్య విమానం బయలుదేరే సమయం కూడా దగ్గర పడుతుంది. సూర్య చివరగా, నేను వెళ్తున్నాను, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు, చాలా థ్యాంక్స్ రా అని తన ఇద్దరు స్నేహితులను కౌగిలించుకుంటూ, మళ్ళీ త్వరగా రావాలి సూర్య, మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటాడు నవీన్. తప్పకుండా అంటూ సూర్య కన్నీళ్లతో వెనక్కి తిరిగి చూడకుండా గేటు వైపు నడుచుకుంటూ వెళ్తాడు. నవీన్ కృష్ణ బాధగా చూస్తూ ఉంటారు. చందు తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె తల్లి గదిలోకి వస్తుంది. చందు, బాధపడకు, పెళ్ళి రేపే కదా, సంతోషంగా ఉండాలి అంటుంది. చందు ఏదో ఆలోచనగా, నాకు తెలియదమ్మా, నా మనసు ఏదోలా ఉంది అంటుంది. ఏం కాదులే అమ్మా, పెళ్ళి తరువాత అన్నీ సర్దుకుంటాయి అని సర్ది చెబుతుంది చందు తల్లి. తరువాత ఆమె బయటకు వెళ్ళిపోతుంది. చందు మోకాళ్లపై తలను ఉంచుకుని ఏడుస్తుంది. ఇంతలో చందు తమ్ముడు చక్రి వస్తాడు. ఏడుస్తున్న అక్కను చూసి, ఎందుకు అక్క ఏడుస్తున్నావు అంటాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా అంటుంది. బాధపడకక్క, నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పలేక చెబుతాడు చక్రి. చందు మౌనంగా ఉంటుంది. ఆమె మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తన భవిష్యత్తు గురించి, తాను కోల్పోయిన సూర్య ప్రేమ గురించి ఆలోచిస్తుంది. పెళ్లి రోజు దగ్గర పడటంతో ఆమె ఆందోళన మరింత పెరుగుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉండి తొందరగా నెక్స్ట్ ఎపిసోడ్ని రాసి అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది కదండి. అదేవిధంగా స్టోరీ నేను ఎలా రాస్తున్నాను అనేది కూడా నాకు అవగాహన వస్తుంది కదండి. అందుకనే నేను మిమ్మల్ని ఇన్నిసార్లు అడుగుతున్నాను. దయచేసి కథ విని చదివిన తరువాత మీకు నచ్చినట్లయితే అది ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కల్పితమేయండి. ఇది నేను ఓన్గా రాయడం జరిగింది. ఈ కథను ఎవరిని ఉద్దేశించినది మాత్రం కాదు.
చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే 'అనుకోని ప్రేమ' అనే ఒక సరికొత్త మంచి స్టోరీని నేను రాసుకుని రెడీగా ఉంచానండి. దాన్ని మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.